తెలియకుండా ఇందులో ఏమేసామా అన్నట్టు కూడా పాలకూరని మిక్సీ పట్టేసి ఇలా రోటీలో కలిపి చేస్తే పిల్లలకి హెల్తీగా ఉంటుంది, అలాగే మంచిది కూడా. దీనికోసం నేను పాలకూర ఒక కట్ట తీసుకున్నాను అనమాట. అలా తీసుకొని 2-3 సార్లు కడిగి మిక్సీ పట్టేసుకొని గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు కలిపేసి మనం మిక్సీ పట్టుకున్న పాలకూర కలిపేసి రోటీలాగా చేసుకోవాలన్నమాట. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను చేసిన విధంగా డబల్ ఫోల్డింగ్తో చేశారంటే రొట్టె చేసేటప్పుడు పొరలు పొరలుగా వస్తుంది. అలాగే ఈ రోటీని మాత్రం 2 వైపులా అలాగే కాలుస్తూ ఉంటేనే పొరలు పొరలుగా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. రోటీ క్రిస్పీగా బాగా కాలుతుంది. పాలకూర ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కనుక లేకపోతే అందరికైనా సరే ఇంట్లో ఫ్యామిలీకైనా సరే ఈ విధంగా పాలకూరని మిక్సీ పట్టేసి పరోటాలాగా చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. స్కూళ్ళకైనా సరే మనకి ఇంట్లోకైనా సరే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా అనమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. టేస్టీ హెల్దీ గ్రీన్ పరోటా అయితే రెడీ అయిపోయింది. పాలక్ పరోటా అనమాట. మీరు కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం.